కేకేఆర్తో జరిగిన మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడి ఓడింది. హెన్రీ క్లాసెన్ 29 బంతుల్లో 63 పరుగులు, 8 సిక్సర్ల సాయంతో మెరుపు ఇన్నింగ్స్తో హైదరాబాద్ గెలుపు అంచులకు తీసుకెళ్లిన చివరి ఓవర్లో మ్యాచ్ తారుమారైంది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ ఇలా చెప్పుకొచ్చాడు. చివరి ఓవర్లో హైదరాబాద్ విజయానికి కేవలం 13 పరుగులు మాత్రమే కావాలి. మరోవైపు పెద్దగా అనుభవం లేని యువ బౌలర్ ఉన్నాడు. అతడిపై నమ్మకం ఉంచాం. ఏం జరిగినా పర్వాలేదు, నీ శైలిలో బౌలింగ్ చేయమని చెప్పా. 17వ ఓవర్ నుంచే క్లాసెన్ విజృంభణ మొదలైంది. దీంతో మాలోనూ కాస్త ఆందోళన రేగింది. అయితే చివరి ఓవర్లో ఏదైనా జరగవచ్చని అనుకున్న హర్షిత్ కూడా తెలివిగా బంతులను వేశాడు. తొలుత మేం భారీ స్కోరు సాధించడానికి ప్రధాన కారణం ఆండ్రే రసెల్ ఫామ్లో ఉంటే అతడు అత్యంత భయంకరమైన బ్యాటర్. ఇటు బౌలింగ్లోనూ తన ప్రతిభ చాటాడు. సునీల్ నారాయణ్ పదునైన బౌలింగ్తో పాటు ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్లో విజయం సాధించడం ఎప్పుడూ మనల్ని ముందుకు వెళ్లేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మేం ఫీల్డింగ్లో కాస్త మెరుగవ్వాల్సి ఉంది. డీప్ వికెట్లోని పిల్లలు పక్కవారికి సిగ్నల్ ఇవ్వడం సరైనది కాదు. తదుపరి మ్యాచ్ల్లో ఫీల్డింగ్లోనూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తాం అని మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.